దక్షిణ భారతదేశంలోనే ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరున్నటువంటి మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి ఎంతో ఘనచరిత్ర ఉంది. స్వామివారు ఇక్కడ భక్తులకు 3 రూపాయల్లో దర్శనమిస్తారని స్థల పురాణాన్ని బట్టి తెలుసుకోవచ్చు. దిగువ సన్నిధిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయము, కొండ ఎగువ పైన పానకాల లక్ష్మీనరసింహస్వామి, అదేవిధంగా కొండ శిఖరాన గండాలయ స్వామి, ఇట్లా 3 రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారనేటువంటిది స్థల పురాణాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది. అయితే సుదూర ప్రాంతాల నుంచి, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక కొండ శిఖరాన్ని వేయించేసి ఉన్న గండాలయ స్వామివారికి కూడా ఎంతో ఘనచరిత్ర ఉంది. గండాల నుంచి బయటపడేటువంటి భక్తులందరూ నిత్యం స్వామివారి ఆలయాన్ని సందర్శించి అఖండ దీపంలో నూనె పోసి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఈ దేవాలయానికి భక్తుల తాకిడి బాగా పెరిగింది. ప్రతి అమావాస్య వస్తే గతంలో కేవలం వందల సంఖ్యలో ఉండేటువంటి భక్తులు ఇటీవల కాలంలో వేల సంఖ్యలో పెరిగారు. ఒక్కొక్క ఆదివారం 4,000, 5,000 ఇలా ప్రతి నెల యొక్క భక్తుల సంఖ్య బాగా పెరుగుతుంది. అయితే దశాబ్దాల కాలంగా స్వామివారికి పైన ఎలాంటి నిర్మాణం లేకపోవడంతోనే, ఎండా వానతోనే స్వామివారి భక్తులు దర్శనమిస్తున్న నేపథ్యంలోనే మంగళగిరి పట్టణానికి చెందినటువంటి శ్రీ గండాలయ జ్వాల శ్రీ నరసింహ భక్త బృందం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. తక్షణమే స్వామివారికి రాతి కట్టడ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. దానిలో భాగంగానే ఇప్పటికే దాదాపు ₹1 కోటి వ్యయంతోనే ఈ నిర్మాణ పనులు చేపట్టారు. గత వారం రోజుల నుంచి స్వామివారి ఆలయ శిఖర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించనున్నారు. మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి ఎగువ దిగువ సన్నిధుల్లో ఇప్పటికే నిర్మాణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. త్వరలోనే దీనికి సంబంధించి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ విధంగా ఒకవైపు భక్త బృందం, మరో విధంగా ఆలయ అధికారులు ఇరువైపులా అభివృద్ధి పనులు చేపడుతున్న నేపథ్యంలోనే త్వరలోనే కొండ ఎగువ దిగువ ప్రాంతంలో పూర్తిగా ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు.